లయన్స్ క్లబ్ 316J గవర్నర్గా గోపాలకృష్ణ ఎన్నికయ్యారు. నెల్లూరు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ 4 జిల్లాల సమావేశంలో గోపాలకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు లయన్స్ క్లబ్ ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. అనంతరం పలువురు గోపాలకృష్ణకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌతమ్, పేర్ల సీతారామరావు, జనార్దన్, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ టైం ఇన్ మల్టిపుల్ బాధ్యత తీసుకొని ఈరోజు సక్సెస్ఫుల్గా చాలా హుందాగా మేడం గారు ఎలక్షన్ జరిపించినారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు లైన్ అమృతవల్లి గారు ఫర్ మేకింగ్ ద. జనరల్గా పోటీ ఉంటే వాడి వేడి ఉంటుంది, కానీ ఇనానిమస్ కూడా వాడి వేడిగా జరిగింది. తొందర కానివ్వండి అని చెప్పి. బట్ ఫస్ట్ టైం నేను రిక్వెస్ట్ చేస్తానే, మేడం గారు ఒక ఉమెన్గా ధైర్యంగా తన మన నమ్మకం తెప్పించారు. మన గౌరవం అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం 2025-26 సంవత్సరానికి నెల్లూరులో 7వ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ జరిగింది. ఈ కన్వెన్షన్లో ఈ సంవత్సరం జరిగిన సర్వీస్ యాక్టివిటీసు మరియు వచ్చిన పర్మనెంట్ ప్రాజెక్ట్స్ గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా 2025-26 సంవత్సరానికి ఈ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో నా పేరు ఇల్లూరు గోపాలకృష్ణ. నన్ను డిస్ట్రిక్ట్ 316J డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నుకున్నారు 25-26 సంవత్సరానికి. ఈరోజు నెల్లూరులో 7వ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ జరిగింది. ఈ కన్వెన్షన్లో ఈ సంవత్సరం జరిగిన అన్ని కార్యక్రమాల వివరణ, ఆ తర్వాత నెక్స్ట్ 2025-26 సంవత్సరానికి కొత్త గవర్నర్ ఎలక్ట్ జరిగింది. ఈ సంవత్సరంలో ఈ 2025-26 సంవత్సరానికి నేను డిస్ట్రిక్ట్ గవర్నర్గా మా జిల్లా అంతా తేవాలని, తర్వాత మెంబర్షిప్ పెంచాలని, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ 316J అనేది ఒక భాగము. ఆ భాగాన్ని ఎక్కువ డెవలప్ చేసి మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని పెద్ద డిస్టిక్గా గుర్తింపు తేవాలనేది నా ప్రయత్నం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ. ఫ్రాన్స్ సిటీ నెల్లూరు పట్టణంలో 316J. ఈ 316J అంటే అందరికి అర్థం కాకపోవచ్చు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 316J డిస్ట్రిక్ట్. దీంట్లో 4 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఈ 4 డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక గవర్నర్ని ఎన్నుకుంటారు. ఈరోజు 7th క్యాబినెట్ మీట్లో 316J క్యాబినెట్ మీట్లో నెక్స్ట్ 2025-26 సంవత్సరానికి సంబంధించిన గవర్నర్ ఎలక్షన్స్ జరిగాయి. ఇక్కడ 3 గవర్నర్లు ఎన్నుకుంటారు. డిస్ట్రిక్ట్ గవర్నర్, BDC అంటే వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 1, 2 అని 3 గవర్నర్లు ఎన్నుకుంటారు. ఈ ఎలక్షన్స్ కలిసి ఒక గవర్నర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ గవర్నర్ వచ్చే సంవత్సరం అంటే 2025-26 సంవత్సరానికి ఈ 4 జిల్లాల్లో దాదాపు 58 లయన్స్ క్లబ్బులు, 2500 మంది లయన్స్ మిత్రుల బృందంతో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఐ క్యాంప్స్ అయితేనేమి, డయాబెటిక్ క్యాంప్స్ అయితేనేమి, హెల్త్ క్యాంప్స్ అయితేనేమి, హంగర్ ఫీడ్ కార్యక్రమాలు, క్యాన్సర్ చైల్డ్ సంబంధించిన ప్రాజెక్టు కార్యక్రమాలు, ఇంకా 8 రకాల గ్లోబల్ కాజ్ సంబంధించిన కార్యక్రమాలన్నిటి మీద ఈ సంవత్సరం అంతా పనిచేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి నిస్వార్థంగా ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సేవా కార్యక్రమాలు చేసి వచ్చే సంవత్సరం మేము ఏం చేశామని అందరి ముందర మేము ఈ సంవత్సరంలో అంటే 25-26 సంవత్సరానికి సంబంధించిన ఎన్ని ప్రాజెక్టులు మేము చేయగలిగామని సక్సెస్ఫుల్గా సమర్పించుకునే ఇది ఒక పండుగ వాతావరణం లయన్స్ క్లబ్లో. ఈరోజు నెల్లూరు పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణ మంటపంలో అద్భుతంగా కన్నుల పండుగగా జరిగింది. అందరూ యునానిమస్గా ఇల్లూరు గోపాలకృష్ణ గారిని గవర్నర్గా, విరూపాక్ష రెడ్డి గారిని వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 1గా, ఏవి రావు గారిని వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2గా ఎన్నుకోవడం అద్భుతమైన కార్యక్రమం. నిస్వార్థంగా ప్రతి ఒక్క ఊర్లో ఉన్న రిచ్ పర్సన్స్ డబ్బులకు అందరూ తలా ఇంత డబ్బులు సమకూర్చుకొని ఎన్నో సేవా కార్యక్రమాలకు మేము సైతం అంటూ ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. సేవలో ఇదొక అద్భుతమైన మలుపు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక సేవా కార్యక్రమాలు చేసేది లయన్స్ క్లబ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 1.5 మిలియన్ సభ్యులు దీంట్లో ఉన్నారు.
రియల్లీ ఇది అద్భుతమైన విషయం. ఈరోజు మా ఇల్లూరు గోపాలకృష్ణ గారు గవర్నర్గా ఎన్నిక కావడం మేమందరం చేసుకున్న ఒక గొప్ప వరం అని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ.